ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. మనం ఇప్పటివరకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఎస్ను అనగా టిస్ను సిఎస్సి వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. కొంతమంది అప్డేట్ చేయడం జరిగింది, కొంతమంది ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనం ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా సబ్మిట్ చేయాలనేటువంటిది ఇప్పుడు గమనిస్తాం. ముందుగా మనం సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాలి. దాని మీద క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. మరి ఇక ఉన్నటువంటి లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క ట్రెజరీ ఐడి నెంబర్, పాస్వర్డ్ దగ్గర మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చి ఈ క్యాప్చకాని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడు సర్వీసెస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టిస్ సర్వీసెస్ అనేటువంటిది కనిపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి 4 రకాలైనటువంటి ఏర్పడినాయి. అవి చూద్దాం. టిస్ బేసిక్ డీటెయిల్స్, టిస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, టిస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టిస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. సో మనం వీటిని ఒక్కోసారి అంటే ఫస్ట్ టిస్ బేసిక్ డీటెయిల్స్ని చూద్దాం. ఓపెన్ చేసి ఆల్రెడీ నేను చేసేస్తున్నాను. సో ఇదంతా కూడా ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటో కూడా వచ్చింది మనకి ఇక్కడ. సో అంతకుముందు ఫోటో కనిపించకుండా ఉండేది, ఇప్పుడు ఫోటో కనిపిస్తుంది. మరి ఇట్లాగా పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్దాం. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మరి ఇక్కడ కూడా అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎంట్రీ అయిన తర్వాత ఇక కింద ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తాము. నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇది అపాయింట్మెంట్ డీటెయిల్స్. సో ఇవి ఒకసారి చెక్ చేసుకొని లేదా ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెస్టు తర్వాత వచ్చేసి టిస్ ఇన్ఫర్మేషన్, టెట్ డీటెయిల్స్, ప్రమోషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లోకి వెళ్తాము. మరి ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని ఒకసారి ఇటు జరుపుకొని అంతా కూడా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. మరలా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు జాగ్రత్తగా ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా ఎడిట్ చేయాలంటే ముందు ఎడిట్ చేసి ఎడిట్ చేసి తర్వాత సేవ్ మీద క్లిక్ చేసినట్లే సేవ్ అవుతుంది. ఫైనల్గా మనం ప్రివ్యూ మీద కొన్నట్టు ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఇట్లాగా మన డీటెయిల్స్ అంతా పీడిఎఫ్లోకి తయారు చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ క్లిక్ చేసినట్లయితే మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులోకి మనం ఇక్కడ చేసుకోవచ్చు, పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఈ బటన్ని మనకి సేవ్ అయిపోతుంది. చూడండి సేవ్ చేస్తున్నాను.
సో ఈ విధంగా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫైనల్ కన్ఫర్మేషన్ క్లిక్ చేయాలి. ఫైనల్ కన్ఫర్మేషన్. సో ఇప్పుడు దానికి చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఏమడుగున్నా చూడండి, డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద డీటెయిల్స్ వన్స్ కన్ఫర్మ్డ్ ఆల్ ద డేటా విల్ బి ఫ్రీజ్డ్ అండ్ కెనాట్ బి మాడిఫైడ్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ డేటాని ఏమైనా ఎడిట్ చేయాలని చేసుకోవచ్చు, లేకపోతే ఇక ఉన్నటువంటి ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇంకా అది డేటా మాడిఫై కాదని ఇస్తుంది. సో మనకి ఇక్కడ అంతా రెడీగా ఉంది కాబట్టి మనం ఓకే మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ద డీటెయిల్స్ ఆర్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అని వచ్చేసింది. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ని సిఎస్సి వెబ్సైట్ నుండి టీచర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 5 ఫామ్స్లో ఫిల్ చేసి ప్రివ్యూ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేయగలరని ఆశిస్తూ మీ పార్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.